నూనె వేడెక్కిన తర్వాత కావాలంటే గరం మసాలాలు అన్నీ వేసుకోవచ్చు, కానీ ఇందులో మాత్రం కేవలం గరం మసాలా పొడి వాడుతున్నాను కాబట్టి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసి మనం స్టార్ట్ చేసేసుకుందాం. దీన్ని కొంచెం సేపు మనం ఫ్రై చేసుకుందాం. కొంచెం బంగారు రంగు వచ్చేంత వరకు కొంచెం ఉప్పు వేసి కొంచెం కలర్ రాగానే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిగతా మసాలాలన్నీ వేసుకొని చక్కగా వండేసుకుందాం. ఇందులో మనం అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని ఇప్పుడు మన కొబ్బరి గసగసాల పొడి అంటే కూర లాస్ట్లో ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. మరి దీన్ని కొంచెం సేపు వేగిన తర్వాత మసాలాలన్నీ వేసి ఈ కొబ్బరి గసగసాల పొడి కూడా ఇందులో వేసేసుకుందాం. అయితే అల్లంలోని పచ్చి వాసన లేకుండా చక్కగా కుక్ చేసుకుందాం. కొంచెం పసుపు మనం పనసకాయ ఉడకపెట్టడానికి వేసుకున్నాం. మిగిలిన పసుపు ఇందులో వేసేసుకొని మసాలాలు అన్నీ వేసేసుకుందాం. కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, మరి కారం. కారం అనగానే వంటల రాణి కరానీ కారం వరంగల్, గుంటూరు నుంచి మంచి మంచి మిరపకాయలు సెలెక్ట్ చేసి మన తెలుగు వాళ్ళకి నాలుగుకి ఆ కావలసిన ఘాటు చక్కగా చూసుకొని మరి తయారు చేసిన కారం మరి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ మసాలాలు మాడకుండా కొంచెం నీళ్లు వేసేసుకుందాం. ఇలా చేసుకోవడం వల్ల మసాలాలు మాడకుండా ఉంటాయి, చేదవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మన కరానీ కారం ఇందులో వేసుకుందాం. వేసుకొని ఇలా కుక్ చేసుకుందాం. ఇది కొంచెం చిక్కగా అవుతున్నప్పుడు పెరుగు కూడా రెడీగా ఉంచుకుందాం. చూడండి, ఇలా కుక్ చేసుకుంటే మన మసాలాలో మంచి టేస్ట్ బయటకు వస్తుంది. ఇప్పుడు పెరుగు వేసి దీంట్లో కొంచెం సేపు ఆ పెరుగు కావలసిన కొంచెం పుల్లదనాన్ని తీసుకొస్తుంది, మంచి టేస్ట్ ఇస్తుంది. దీంట్లో మనం కొన్ని నీళ్లు పోసుకొని కుక్ చేసుకుందాం. ఇలా ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటూ దీంట్లో మన కొబ్బరి గసగసాల పొడి కూడా వేసుకుందాం. మనకు కావాల్సినంత ఉంది కదా అని మొత్తం వేసుకోకండి, మళ్ళీ నెక్స్ట్ టైం కూర చేసినప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు చూడడానికి సింపుల్ చికెన్ కానీ మటన్ గ్రేవీ కానీ రెడీ అయిపోయింది. మీరు కావాలంటే ఇలా చేసుకొని మటన్ సపరేట్గా కుక్ చేసుకొని ఇందులో వేసిన మీ మటన్ కర్రీ చాలా టేస్టీగా తయారవుతుంది. సగం ఉడికిన తర్వాత వీటిని మనం ఇందులో నుంచి తీసేసి ఈ పచ్చి పనసకాయని ఈ పెరుగు ఈ మిశ్రమంలో మనం వేసేసుకున్నాం. చూడండి, ఇందులో మనం దీన్ని పర్ఫెక్ట్గా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అంటే మనకు కావాల్సిన విధంగా కుక్ చేసుకొని మనం ఈ కూర రెడీ చేసుకుందాం. ఈ కూరలో ఉడికిన తర్వాత మరొక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి. దీనిపైన మూత పెట్టేసి 7-8 నిమిషాలు ఎంత టైం పడుతుందో అంతసేపు కుక్ చేసుకోండి. ఇందులో నుంచి ఇక్కడ సువాసన చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ముక్కలు చూడ్డానికే కాదు రుచిగా కూడా మనకి చాలా బాగుంటాయి. మరి దీంట్లో నుంచి కొన్ని గింజలు ఇలా బయటికి అంటే లైట్గా ఉన్న గింజలు అయితే ఇవి చాలా లేతగా ఉన్నాయి. ఇది ఇలాగే తినేసేయచ్చు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఉప్పు మనం పర్ఫెక్ట్గా తయారైంది. దీంట్లో కొంచెం అంత కొత్తిమీర వేసుకుందాం. స్టవ్ కట్టేద్దాం. కొంచెం సేపు ఆగి వేడిగా వడ్డించేసుకుందాం. ఈ ముక్కలన్నీ వేసుకొని చక్కగా చపాతీలతోటి అన్నంతో మీకు ఎలా కావాలంటే అలా తినచ్చు. ఈ కూర చూడండి, ఏంటి ఇంత వేసేసుకుంటున్నావు అంటే మరి కూర అంత బాగుంటుంది, అంత ఇదిగా తినాలనిపిస్తుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,